హాయ్ ఫ్రెండ్స్! ఈ బ్లౌజ్‌కైతే జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి నడానికి అలానే నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసానండి. నార్మల్ పాదంతోటే మనము ఇంత సన్నగా అయితే థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. అయితే ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ ఇలా వస్తుంది. చాలా బావుంటుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అయినా కానీ హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాలేదు చూసారా? నెక్‌కి కూడా పైపింగ్ చేసేసాను ఫ్రంట్ నెక్‌కి కూడా. మనకి ఫినిషింగ్ అనేది ఇలా నీట్‌గా రావాలి. అయితే బయట ఎంత నీట్‌గా ఉందో లోపల కూడా మనకి ఇలాగ షేప్ బెల్ట్ అనేది నీట్ ఫినిషింగ్‌తో ఇవ్వాలి. లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసామంటే ఇంత నీట్‌గా ఉంటుంది. సైడ్ జాయింట్ కూడా నేను ప్రతి బ్లౌజ్ ఇలా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేస్తానండి. బయట కూడా చూసారా ప్లస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చంక దగ్గర. మనం స్టిచ్చింగ్ చేసామంటే ఇలాగ పైనుంచి కింద వరకు కూడా ఇలా ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు. ఈ సారీ కూడా వాళ్ళదేనండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడని చెప్పి బ్లౌజ్ స్టిచ్ చేయొద్దన్నారు. ఓన్లీ జిగ్‌జాగ్ చేశాను. 2 సారీస్ కూడా జిగ్‌జాగ్ చేశాను. సారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.